ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? వరద వరద వరద, నీళ్లు నీళ్లు నీళ్లు, ఇబ్బందులు, ఆకలి దప్పికొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యేసు అనుచరులుగా మా శక్తి మేరకు లేకపోతే మా స్తోమత మేరకు మేము చేయవలసింది మేము చేయగలుగుతూ వస్తున్నాం. దానిని బట్టి దేవుడికి ఎంతో వందనాలు. మీరు ఈ దృశ్యాలు చూస్తుండొచ్చు. దేవుడు ప్రేరేపించి మేము హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా దేవుడు మా సేవకుడు బ్రదర్ బి సుధాకర్ రావు గారు ఉన్నారు. వారి ద్వారా ముప్పు ప్రాంతాల్లో ఉన్న వారికి, తర్వాత నీళ్లు తగ్గి ఇబ్బందులు పడుతున్న వారికి కూడా సహాయం చేసే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ పరిస్థితుల్లో మన జీవితాల్లో ఉన్నా ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడివి తండ్రి. మా జీవితాల్లో ప్రభువా నిరాశ మమ్మల్ని వెంటాడుతుంటే మమ్మల్ని ప్రోత్సహించే దేవుడుగా, మా ఒంటరితనంలో మా తోడుండే దేవుడుగా, మా శత్రువులు ఉన్నప్పుడు మా పక్షాన శత్రువుల్ని ఓడించే దేవుడుగా, మా కొరతలు సమృద్ధి దయచేసే దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటాం. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు తండ్రి. వీటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా ఎస్కే మీరాబాయి గారు హార్ట్ ప్రాబ్లం నుంచి స్వస్థత కొరకై, కాంతమ్మ గారు బ్రెయిన్ సర్జరీ అయింది స్వస్థత కొరకై, ప్రవ్వా మణిమాల రాజు గారు అగ్రికల్చర్ బిఎస్సి ఎగ్జామ్ కొరకై, ప్రవ్వా బుజ్జి గారు, దొరబాబు గారు ప్రవ్వా గర్భఫలం కొరకై, లలితమ్మ గారు డ్యూటీ పర్మనెంట్ కొరకై, అజయ్ బాబు గారు వివాహం కొరకై, పవిత్ర జ్యోతి గారి గర్భఫలం కొరకై, ఎఫ్రాయిం గారు వివాహము రక్షణ కొరకై, నోయల్ గారు అక్టోబర్ 11న 12న మ్యారేజ్ అనుకుంటున్నారు. ప్రవ్వా మీ నడిపింపు కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరే కాకుండా ప్రవ్వా రవితేజ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ప్రమిలాంటి గారు సుప్రీత్ కొరకై, జయప్రసాద్ అంకుల్, హేమలత ఆంటీ, విజయ్ కుమార్ గారు కొరకై, ప్రవ్వా డేవిడ్ రాజేశ్వరి ఆంటీ గారు కొరకే, సత్యప్రకాష్ అంకుల్ ప్రమోషన్ కొరకే, విక్టోరియా అమ్మ ఉద్యోగం కొరకే, ప్రవ్వా ఈ విధంగా పేరు పేరున ప్రతి బిడ్డ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకోండి, మీరు బలపరచమని మేము వేడుకుంటాం. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాల్లో ప్రేమ లేదని మమ్మల్ని ప్రవ్వా ఎవరు పట్టించుకోవట్లేదని మేము బాధపడుతుంటాం. కానీ మీ ప్రేమ తగ్గేది కాదు, మీ ప్రేమ ప్రవ్వా తొలగిపోయేది కాదు. ఎవరు నాశనం చేయలేరు ప్రవ్వా, ఎవరు మీ ప్రేమ నుంచి మమ్మల్ని దూరం చేయలేరు అనే ఆత్మీయ సత్యాన్ని మేము తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు తండ్రి నిర్మలాదేవి ఆంటీ గారు కొరకే, వైఫ్ ఆఫ్ లేట్ శామ్యుల్ రవి గారు, వారు ప్రభా ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నారు తండ్రి. నిర్మలాదేవి ఆంటీ గారు ఆరోగ్యం కొరకే, నిర్మలాదేవి ఆంటీ గారికి మరియు లేట్ శామ్యుల్ రవి అంకుల్ గారికి ఇచ్చిన సంతానం కుమారుడు రాజు శామ్యుల్, కోడలు మోక్షి సుమతి గారి కొరకే, మరొక కుమారుడు రాకేష్ శామ్యుల్, కోడలు షకీనా షారోన్ కొరకే, అదేవిధంగా ప్రభా ఆంటీ గారికి ఇచ్చిన గ్రాండ్ చిల్డ్రన్ రీని, మైరా, రోని, జేడన్, నేతన్, శామ్యుల్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ప్రవ్వా దేవుని ప్రేమని గుర్తించే అవకాశాన్ని మీరు అనుగ్రహించారు ప్రవ్వా. వీరి ద్వారా దానిని బట్టి ఎంతో వందనాలు. ఎవరైతే ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్నారో, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రవ్వా వారికి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము మరి ఆజ్ఞ, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం, నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. అదేవిధంగా ఇవ్వబడుతున్న ఆజ్ఞ సంపూర్ణులై ఉండుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరులాగున మీ సహాయం అనుగ్రహించి ఈ వాక్యం వినబోతున్న బిడ్డలతో బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించి దీవించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా జీవితాల్లో పరిస్థితులు చాలా అననుకూలమైన పరిస్థితుల్లో ఉన్నాం. జ్వరాలు, వరదలు, ఫలానా వింటున్నాం. వ్యక్తిగతంగా మానసికంగా రుగ్మతలతోని, బాధలతో మన జీవితాల్లో మనం జీవిస్తున్నాం. ఒక్కటి నేను చెప్పే మాట, మీ కుమారుడిగా, మీ తోబుట్టుగా, మీ స్నేహితుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ తోటి విశ్వాసిగా నేను చెప్పే మాట, దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను నన్ను మర్చే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, ఎలాంటి వారంగా మన జీవితాల్లో ఉన్నా ఆయన మనల్ని ప్రేమించి మనకు అవకాశం ఇచ్చే దేవుడుగా ఉన్నారు,
అనేది మనం గమనించాలి. నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే, ఈ వీడియోలో చూస్తే ఇతను మానసిక వైకల్యం కలిగినవారు, అనగా మెంటలీ హ్యాండిక్యాప్డ్ వ్యక్తిగా ఉన్నాడు. ఈ వ్యక్తి వచ్చినప్పుడు అవతల వ్యక్తి హావభావాలు మీరు గమనించండి. వీడినా ఓడగొట్టేది, ఎంతసేపులే నేను వీడిని ఓడగొట్టగలుగుతానులే అనే విధంగా ఉంది. కానీ ఎప్పుడైతే వారు ఆర్మ్ రెజ్లింగ్ చేస్తున్నారో మీరు గమనించండి, ఈ మానసికంగా వైకల్యం కలిగిన వ్యక్తి బాగా ఉండి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని క్షణాలలో ఓడగొట్టేశాడు. ఎలా సాధ్యం? ఆయనే మన బలమై ఉన్న దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, ఆయన అరిచేతిపై మన పేర్లను చెక్కి ఉన్న దేవుడు. ఆ గొప్ప దేవుడు నిన్ను మర్చే దేవుడు కాదు, నిన్ను విడిచే దేవుడు కాదు. మనుషులు మర్చిపోతారు, మనుషులు విడిచేస్తారు. మనం ఒక మాట అంటే మనుషులు మనల నుంచి దూరం అయిపోతారు. మనం పరిశుద్ధులుగా జీవించవలసిన వారం పాపులుగా జీవించిన మనకు ఒక అవకాశం ఇచ్చి మన కొరకు వేచి చూస్తున్న దేవుడు ఆ జీవం గల యేసు ప్రభువారు అనేది మనం గమనించాలి. అలాంటి దేవుని యొక్క కృప నా జీవితాల్లో ఎల్లప్పుడూ ఉండి, ఆయన మర్చే దేవుడు కాదు, ఆయన విడిచే దేవుడు కాదు అని ఆత్మీయ అనుభవంలోకి మీరు నడిపింపబడాలి అని మీ ప్రియతమ అన్న, మనందరి ఆత్మీయ తండ్రిగా ఉండి అనేకల కుటుంబాలలో ఒక సొంత అన్నగా ఉన్న జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరులని ఈ కుటుంబం, అదేవిధంగా మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యులం, మీ తోటి విశ్వాసులుగా ఉన్న జాన్ స్పర్జన్ గారు, భక్తి సింగ్ అనే నేను ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు మాకు దయచేసినందుకు క్రీస్తు నామమున ఆ తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. దేవుడు మీ జీవితాల్లో ఆయన యందు ఆ విశ్వాస అనుభవంలో బలపడి నడిపించునుగాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాటను విందాం. లోకం శాశ్వతమని భ్రమపడుతున్నావా? నీ మోహపు చూపులతో కలలు కంటున్నావా? లోకం శాశ్వతమని భ్రమపడుతున్నావా? నీ మోహపు చూపులతో కలలు కంటున్నావా? నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా? నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా? నీ బంధాలు తెంచుకోలేకపోతున్నావా? నీ బంధాలు తెంచుకోలేకపోతున్నావా? యవ్వనుడా, ఎందాక నీ పయనం? ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? చాన్నాళ్ళు జీవిస్తాను అనుకుంటున్నావా? ఇది 3 నాళ్ళ ముచ్చటయే అని తెలుసుకోవా? చాన్నాళ్ళు జీవిస్తాను అనుకుంటున్నావా? ఇది 3 నాళ్ళ ముచ్చటయే అని తెలుసుకోవా? ఇన్నాళ్ళు జీవించింది వ్యర్థం తెలుసుకో. ఇన్నాళ్ళు జీవించింది వ్యర్థం తెలుసుకో. ఇంకెన్నాళ్ళు క్రీస్తుకు దూరంగాను ఉంటావు? ఇంకెన్నాళ్ళు క్రీస్తుకు దూరంగాను ఉంటావు? యవ్వనుడా, ఎందాక నీ పయనం? ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? పాట విన్నారు కదా. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనాన్ని, అనగా ఫస్ట్ పాయింట్ ద సర్వెంట్స్ కాలింగ్, సెకండ్ పాయింట్ ద సర్వెంట్స్ మిషన్, థర్డ్ పాయింట్ ద సర్వెంట్స్ ఫెయిత్ఫుల్నెస్.
మనిషికి ఫిర్యాదు ఉంది, నువ్వు నన్ను మర్చిపోయావు, నువ్వు నన్ను విడిచిపెట్టావని. కానీ దేవుడు ఇస్తున్న జవాబు, తల్లి అయినా మరుగును కానీ నేను నిన్ను మర్చే దేవుడిని కాదు, నేను నీ పేరు నా అరిచేయిపై చెక్కి ఉన్నాను అనే మాటతో దేవుడు ధైర్యపరిచి బలపరుస్తుంది. దాని కొనసాగింపుగా మనం గమనిస్తే ఈరోజు మన జీవితాల్లో ఆలోచించాలి. ఆయన ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు, ఎంత విశ్వాసం మన పట్ల కలిగి ఉన్న దేవుడు అని అనగా, ఆయన మనల్ని తల్లి మర్చిన ఆయన మర్చే దేవుడు కాదు, ఆయన అరిచేతుపై మన పేర్లు చెక్కి ఉన్నాయి అనేది మనం గ్రహించాలి. దీంట్లో ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే, బ్రదర్ దేవుడికి చేతుల్లో ఉంటాయా? ఎలా ఉంటాయి బ్రదర్? ఆత్మస్వరూపుడు కదా అనే విధంగా మాట్లాడుతుంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, దేవుడికి ఎంత ప్రేమ మన పట్ల ఉంది అని అంటే, ఆయన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి శరీరదారుడుగా పంపించి, ఆ శరీరదారుడుగా పంపించిన ఏకైక కుమారుణ్ణి మన పాపాల నిమిత్తం బలియాగంగా అర్పించడానికి కూడా ఆయన వెనకాడలేదు. అంత నమ్మకమైన దేవుడు. నిన్ను నన్ను ఆయన సొత్తుగా చేసుకున్నారు. రాజులైన యాజక సమూహంగా ఉండాలని కోరుకున్న దేవుడు ఎంత నమ్మకంగా ఉన్నారు అని అంటే, ఏ చేతిపై అయితే మన పేర్లు చెక్కి ఉన్నాడో దేవుడు, ఆయన కుమారుడి చేతిపై మన పాపాల్లో మేకులు ఆయన తీసుకునే విధమైనంత నమ్మకంగా, అంత గొప్పగా మనల్ని ప్రేమించే దేవుడుగా ఆయన ఉన్నారు అనేది మనం గమనించాలి. నీవు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి, ఆయన ఎంత నమ్మదగిన వాడు అంటే, యేసయ్య ఈ భూలోకంలో శరీరదారుడుగా ఉన్నప్పుడు ఆయన వేళ్లలో ఎప్పుడైతే మేకులు కొట్టబడ్డాయో, ఆ కొట్టబడ్డ మేకులు మనకొక జ్ఞాపకం తేవాలి. ఏంటిదనగా, ఆయన ఎంత నమ్మదగిన దేవుడు. మనం నరకయాతన అనుభవించకూడదని ఆయన కుమారుడు అనుభవించే విధంగా, మనము విడవబడ్డ వారము అనేది కాదని తెలియజేయడానికి ఆయన కుమారుడు చేయి వదిలిన దేవుడు. అంత నమ్మకం కలిగిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ రిమైండర్. It is a permanent reminder of the love of God when we see the hands of Jesus Christ where they were nailed అనేది మనం గమనించాలి. అందుకే యోహాను సువార్త 20:27 28 ఒకసారి గమనిస్తే, తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. నా ప్రభువా నా దేవా. తోమా అనుమానం కలిగిన, ఎలా నేను నమ్మాలి అన్నప్పుడు యేసయ్య చేతులు చూపెట్టారు. ఏ చేతులు? దేవుని యొక్క ఏకైక కుమారుడు. ఆయన చేతిపై చెక్కబడ్డ పేర్లు మనవి. మన పాపాన్ని తీసుకున్న చేతులు, ఆ మేకులు కొట్టబడ్డాయి ఆయన కుమారుడి చేతులు. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. గాడ్ లవ్డ్ us when we were unlovable. దేవుడు మనల్ని ప్రేమించింది ఎప్పుడైతే మనం ప్రేమకి అర్హులం కాదో అలాంటి సమయంలో దేవుడు మనల్ని ప్రేమించారు. గాడ్ లవ్డ్ us when we were unlovable. ప్రేమ మనల్ని ఎవరైనా ప్రేమిస్తారా అనే ప్రశ్నార్థకమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు. ఆయన ప్రేమ ఎన్నడూ తగ్గేది కాదు. ఎవరు కూడా దాన్ని నాశనం చేయలేరు, ఆ ప్రేమని ఓడించలేరు. Nothing in this world can diminish, destroy or defeat the love of God అనేది మనం గ్రహించాలి. అందుకే రోమాపత్రిక 8:35 నుంచి 39 వరకు మనం గమనిస్తే, ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నీ జీవితంలో నిన్ను ప్రేమించేవారు లేరు అనుకుంటున్నామో, నిన్ను ప్రేమించేవారు మోసం చేసి దూరం అయిపోయారేమో, నీకు నమ్మకంగా ఉండవలసిన వారు అపనమ్మకంగా ఉన్నారేమో, నిన్ను మర్చిపోయారేమో, నీ ప్రేమాప్యతలు మర్చిపోయారేమో. కానీ నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ సిలువని నువ్వు చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ నీ జీవితాల్లో గుర్తు రావాలి. ఆయన చేసిన వాగ్దానం నీ జీవితాల్లో గుర్తు రావాలి. తల్లి అయినా మరుగును కానీ ఆ దేవుడు మర్చే దేవుడు కాదు. నీ పేర్లు నా పేర్లు ఆయన అరిచేతిపై చెక్కి ఉన్న దేవుడు. అందుకే మత్తయి సువార్త 25:33 పరంగా రాయబడ్డ మాట మీరు గమనిస్తే, రెండు వైపులు ఉంటాయి. దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవుణ్ణి తిరస్కరించిన వారు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ చేతిపై ఉన్నావు ఒక్కసారి నువ్వు గమనించు. నీ నా జీవితాల్లో సిలువ చూసినప్పుడు, అయ్యో ఏంటిది ఇంత భయంకరమైన స్థితిలో ఉంది, ఈయన దేవుడా అనే ఒక ఆలోచన మన జీవితాల్లో కలగొచ్చు. కానీ ఆ డిజాస్టర్ వెనుక, ఆ భయంకరమైన దృశ్యం వెనుక దేవుడి యొక్క చిత్తం మన పట్ల ఉంది అనేది మనం గమనించాలి. గాడ్ ఈజ్ వెరీ డిలిజెంట్
అండ్ గాడ్ ఈజ్ వెరీ విజిలెంట్ అనేది మనం గమనించాలి. ఆయన ప్రేమ ఆప్యాయతలు కలిగిన దేవుడు, ఆయన ఎంతో మెలకుగా ఉన్న దేవుడు. ఆయన మన జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చడం కోసం ఆయన కుమారుణ్ణి త్యాగం చేసిన గొప్ప దేవుడు అనేది మనం గమనించాలి. ఈ 14 అనగా ద సర్వెంట్స్ ఫెయిత్ఫుల్నెస్ అనే దాంట్లో మీరు గమనిస్తే 14వ వచనం నుంచి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం గమనిస్తే 4 విషయాలు ఉన్నాయి. తల్లి గురించి రాయబడ్డాయి, చెక్కబడ్డ దాని గురించి రాయబడ్డాయి. ఇంకొకటి నీ ప్రాకారంలో నా ఎదుట ఉన్నాయి అనగా మూడోది ఒక బిల్డర్ గురించి అనగా మన జీవితాలను కట్టే దేవుడి గురించి అక్కడ రాయబడ్డట్టు మనం గమనిస్తాం. 18వ వచనంలో మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే ఒక వివాహం గురించి రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. ఈరోజు నా జీవితంలో మనం గమనించాలి, ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే మన జీవితాలను కట్టగలిగిన దేవుడు, మన వైవాహిక జీవితాలను కట్టగలిగిన దేవుడు, మన జీవితాలు ఎలాంటి పడిపోయిన పరిస్థితుల్లో ఉన్న మనల్ని లేవనెత్తి తిరిగి కట్టగలిగిన దేవుడు ఆ దేవుడు ఒక్కరే అనేది మనం గ్రహించాలి. ఈరోజు నిన్ను నన్ను పడగొట్టేవారు, నిన్ను నన్ను ఓడించేవారు అనేకులు ఉన్నారు కదా, పడగొట్టేవారు ఓడించేవారు అనేకులు ఉన్నారు. కానీ మన జీవితాలలో కట్టేవారు చాలా తక్కువగా ఉన్నారు అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను వాక్యాన్ని ధ్యానించేటప్పుడు యేసు ప్రభువారిని అప్పగించబడు, యేసు ప్రభువారు ఇస్కరియోతు అప్పగించేటప్పుడు ఆయన ముద్దు పెట్టుకొని అక్కడే ఉన్నారు. ఎప్పుడైతే అక్కడ సైనికులు వచ్చి మార్క్స్ వార్తలు మనం గమనిస్తే కత్తి తీశారో, చెవు ఇది చేశారో, అవన్నీ చేసినాక మీరు గమనిస్తే నిలబడతాను అని అన్నవారు పారిపోయారు, నిలబడ్డవాడు మోసం చేశారు. నేను చెప్పే మాట ఒక మాట మీరు గమనించాలి, మనతో ఉన్నవారంతా మనల్ని ప్రేమించేవారు అనుకోకూడదు, మన నుంచి దూరంగా ఉన్నవారంతా మనల్ని ద్వేషించేవారని కూడా మనం అనుకోకూడదు. ఎందుకనగా ఇస్కరియోతు యేసు ప్రభువారితోనే నిలబడ్డాడు, కానీ ఏమైపోయింది, యేసు ప్రభువారిని మోసగించి అప్పచెప్పాడు. పేతురు గారు శిష్యులందరూ పారిపోయారు, కానీ తర్వాత యేసు ప్రభువారికి సాక్షులుగా వారు జీవించారు. ఈరోజు నేను చెప్పే మాట, మన నుంచి దూరం అయిపోయిన వారు మన శత్రువులు అనుకొని, మన దగ్గరున్నవారు మనల్ని ప్రేమించేవారు అనుకొని చాలామంది కొన్ని మారు తప్పు చేస్తుంటారు. కానీ we need to double check. ఒకసారి మనుషుల ప్రవర్తన, మనుషుల మాటలు, ఒక్కసారి పరిస్థితులను మనం గమనించి మనం నిర్ణయం తీసుకోవడం ఎంతైనా మంచిది. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట, మన జీవితాలను కట్టే దేవుడు, ఆయన మన తోడు ఉండే దేవుడు అనేది మనం గమనించాలి. నిరాశ మన జీవితాల్లో కలుగుతుంది, మన జీవితాల్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు నిరాశ మన జీవితాల్లో కలుగుతుంది. కానీ ఆ నిరాశ వెనుక మనల్ని ప్రోత్సహించే, ఆశీర్వదించే దేవుడు మన తోడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి. అందుకే మీరు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:4, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి నేను చెప్పే మాట, ఆయన నీ జీవితాన్ని కట్టగలిగిన దేవుడు. ఈరోజు మీ జీవితాలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనల్ని నాశనం చేయాలనుకునే వాడి కంటే శక్తివంతుడు మన జీవితాలను కట్టే దేవుడు అనేది మనం గ్రహించాలి. ఆయన మన జీవితాల్లో మీరు గమనిస్తే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు మీరు ఒకసారి గమనిస్తే ఒంటరితనం గురించి రాయబడింది, శత్రువుల గురించి రాయబడింది, మన జీవితాల్లో అత్యధికంగా ఆశీర్వాదం గురించి రాయబడ్డాయి. ఎస్, మన జీవితాల్లో ఒంటరితనం కలుగుతుంది, మన జీవితాల్లో శత్రువులు ఉంటారు, మన జీవితాల్లో ఆశీర్వాదాలు లేని జీవితాలు ఉంటాయి. కానీ ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఒక తల్లి మర్చినా నిన్ను మర్చే దేవుడు కాదు. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఆయన అరిచేతులపై మనల్ని చెక్కి ఉన్న దేవుడు. ఆయన కుమారుడు చేతులపై మన పాపాలు కలిగిన ఆ మేకుల్ని తీసుకునే విధంగా మనల్ని అంతా ప్రేమించే దేవుడుగా ఉన్నారు అనేది గ్రహించాలి. ఆయన మన జీవితాలను కట్టే దేవుడు, వివాహం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఆ గొర్రెపిల్ల వివాహంలో మనం పాల్గొనేటట్టు మనల్ని సిద్ధపరుచుతున్న దేవుడు. ఈరోజు తమ్ముడు ఒంటరితనంతో బాధపడుతున్నావే, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్ముకొని చూడు, నీ ఒంటరితనం తొలగిపోవును గాక. నీ శత్రువులు అది ఎవరో కాదు, సొంత వారు నిన్ను బాధ పెట్టే పరిస్థితులు ఉన్నాయి, కానీ నువ్వు నమ్ముకో. ఎవరైతే శిష్యులు పారిపోయారో వారు తిరిగి వచ్చి దేవుడికి సాక్షులుగా జీవించారు. ఆ విధంగా నీ జీవితాలు దేవుడు నిన్ను దీవించును గాక. ఆశీర్వాదాలు లేని జీవితం, స్వస్థత లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో, కానీ దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు. ఆయన నీ జీవితంలో పరిస్థితులు మారనట్టు కనపడుతున్నాయేమో, సిలువను చూస్తే ఇంకా అయిపోయింది అన్నట్టు కనపడింది, కానీ ఆ సిలువ వెనుక రక్షణ ఉంది, ఆ రక్షణతో పునరుత్థానం ఉంది. మీరు ఈ వీడియోని ఒక్కసారి చూస్తే, ఇక ట్రక్ తీసుకొని వెళ్ళారు, ఈ ట్రక్ ఒక ఎడారిలోకి తీసుకొని వెళ్ళారు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వారికి అర్థం కాని పరిస్థితులు ఏంటిది, ఎడారిలో ఈ ఫుడ్ ట్రక్ తీసుకొని వెళ్తే ఎవడు తింటాడులే అనే విధంగా ఉంది.
కానీ క్షణాలలో మీరు గమనిస్తే అక్కడంతా ఎడారి నిండిపోయింది. ఆ ఫుడ్ ట్రక్లో ఉన్నవారు ఫుడ్ సర్వ్ చేయడం కూడా కష్టమైపోయింది. అది దేవుడు చేయగలిగిన కార్యం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్ లాంటి ఎవరి వాక్యం వింటున్నా, ఆయన నమ్మదగిన దేవుడు. తల్లి అయినా మరువును కానీ నిన్ను మర్చే దేవుడు కాదు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ప్రేమింపరాని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నా, ఆయన నిన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమ తగ్గేది కాదు, అది నాశనమయ్యేది కాదు, అది ఓడదగినది కాదు. నీ జీవితంలో ఆ ప్రేమని ఎవ్వరు కూడా దూరం చేయలేని గొప్ప ప్రేమ దేవుడి యొక్క ప్రేమ. నీ జీవితంలో పరిస్థితులు బాలేవు. ఈ వీడియోలో ఉన్నట్టు ఈ వ్యక్తి ఎవరు ఓడించగలుగుతారు అనే విధంగా అనుకున్నారు. కానీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, మానసిక వైకల్యం కలిగిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఓడగొట్టేశాడు. ఈ ఫుడ్ ట్రక్లో కూడా ఏమి జరుగుతుంది, ఎలా సాధ్యం అని అనుకున్నారు. కానీ నీ ఒంటరితనంలో నీ తోడుండే దేవుడు, నీ శత్రువులపై నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు, నీ బిడ్డల్ని ఎత్తుకునే విధంగా శత్రువులు ఆ విధంగా క్షేమంగా నీ దగ్గరికి తీసుకొని వచ్చి నువ్వు కోల్పోయినవన్నీ నీకు ఇవ్వగలిగిన దేవుడు, నేను సమృద్ధిగా ఆశీర్వదించగలిగిన దేవుడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ జీవితాన్ని కట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ జీవితం కట్టింపబడాలి అనగా ఆ వివాహం, గొర్రెపిల్ల వివాహ సమూహంలో మనం కూడా ఒక పాలుభాగస్తులుగా ఉండాలి అనగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఏ దేవుడైతే నమ్మదగిన దేవుడుగా ఉండి, తల్లి మర్చిన ఆయన మరవని దేవుడుగా ఉండి, మన జీవితంలో ఎల్లప్పుడూ ఆ సిలువ ఆయన ప్రేమను గుర్తు చేసే విధంగా ఆయన మన తోడున్న దేవుడు. నువ్వు ప్రేమింపబడరాని పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నారు. నీ కొరకు వేచి చూచే దేవుడు, నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ జీవితాన్ని కట్టగలిగిన దేవుడు, ఆ దేవుడు నీ జీవితాన్ని కట్టునుగాక. ఆ దేవుడు నీ జీవితంలో నీ పేరు ఆయన అరిచేతిపై చెక్కి ఉన్న దేవుడు నీ కొరకు ఆలోచించే దేవుడుగా ఉన్నారు. నీ కొరకు ఎవరు ఆలోచించట్లేదని నువ్వు బాధపడుతున్నావు, నీ కొరకు ఎవరు చింతించట్లేదని బాధపడు, నేను ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు బాధపడుతున్నావు. కానీ ప్రతి క్షణం అనుక్షణం నీ కొరకు చింతించే దేవుడు, నీ కొరకు ఆలోచించే దేవుడు, ఆ జీవం కలిగిన దేవుడు. నీ జీవితంలో నిరాశ నీ హృదయాన్ని తట్టుతుంటే దేవుని యొక్క ప్రేమ నేను ప్రోత్సహించి, నేను బలపరిచి, నేను దీవిస్తుంది. కాబట్టి ఈరోజు ఏ నిరాశలో నువ్వు ఉన్నా తమ్ముడు, నీ జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ తోడు ఉండి నిన్ను ప్రేమించి నీ యందు నమ్మకంగా ఉన్న దేవుడు నిన్ను ప్రోత్సహించి, నిన్ను బలపరిచి, నడిపించి, దీవించే దేవుడు నీ తోడున్నారు. అలాంటి గొప్ప కార్యం నీ జీవితాల్లో జరిగి ఆశీర్వదింపబడునుగాక. ఈరోజు నీ జీవితంలో ఉన్న ఒంటరితనాన్ని తొలగించునుగాక. నీ జీవితంలో ఉన్న ప్రతి శత్రువు తొలగిపోయి నువ్వు కోరుకున్నది నీ జీవితంలో జరుగునుగాక. నీ జీవితంలో దేవుడు సమృద్ధిగా నీ కొరతలో నిన్ను దీవించి, నువ్వు కని విని ఎరగని రీతిలో నిన్ను ఆశీర్వదించి, ఈ లోకం ఆశ్చర్యపోయే విధంగా నిన్ను దీవించునుగాక. అలాంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవా, మీ ఆత్మ ద్వారా తండ్రి, మీ శక్తి ద్వారా ఈ వాక్యాన్ని బోధించే అవకాశాన్ని అనుగ్రహించినందుకు ఎంతో వందనాలు. ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారిని నిండుగా మెండుగా దీవించి, మీ ప్రేమను తెలుసుకొని మీ ప్రేమను ఇతరులకు పంచే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డను నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? బ్రదర్, బాగా ఉన్నాము, కానీ క్రైస్తవ్యంని చూస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది బ్రదర్. క్రైస్తవులు ఏ విధంగా నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించండి అనే ఆజ్ఞని తుంగలో దొక్కేసి ఒకరిని ఒకరు విమర్శించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో ఉంటాయి. ఈ మాసం యేసు అనుచరుల పరిచర్య ఒక ప్రత్యేకంగా సంపాదకీయంలో రాయబడ్డ మాట, అభిషేకము అనగా ఇతరులకి అభిషేకము. మనము చేతులు పెడితే అభిషేకించవచ్చా, పండ్లని అభిషేకించవచ్చా అనే సందేహాలకి జవాబు ఈ మాసపత్రిక, యేసు అనుచరులనే మాసపత్రికలో సంపాదకీయంలో ప్రత్యేకంగా రాయబడ్డాయి. కావలసిన వారు ఈ మాసపత్రికను మీరు తెప్పించుకోండి. సందేహాలు ఉన్నవారు, అనుమానాలు ఉన్నవారు, సందిగ్ధంలో ఉన్నవారు ఈ మాసపత్రికలో రాయబడ్డ సంపాదకీయాన్ని మీరు చదవండి. ఇంకా అనేక గొప్ప దైవజనులు
రాయబడ్డ వాక్యాలని మీరు చదివి బలపడమని నా మనవి. మరవకండి, యేసు అనుచరుల మాసపత్రిక ప్రతి నెల ఉంటుంది. ఆ మాసపత్రికను మీరు తెప్పించుకోండి. దానికి కావాల్సిన ఇంకా మిగతా వివరాలు ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి తెలుసుకోండి, తెప్పించుకోమని నా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. కానీ వాక్యంలో ఏ విధంగా ఉన్నారు? నేను చెప్పే మాట, ఈ రోజుల్లో అనేక దుర్బోధలు, అనేక మంది ఏమి చెప్తున్నారో, ఏమి చేస్తున్నాము, క్రైస్తవ్యాన్ని లోకానికి ఏ విధంగా చిత్రీకరిస్తున్నాము అనేది మర్చిపోయి కూడా మనం జీవిస్తున్నాం. ప్రాముఖ్యంగా మనం విశ్వాసులుగా బెరియా క్రైస్తవులు వలె ఏది వింటున్నామో, ఎవరు ఏది చేస్తున్నారో దాన్ని వాక్యపు వెలుగులో మనం గ్రహిస్తున్నాము, వాక్యపు వెలుగులో మనం చూస్తున్నాం. ఇది తెలుసుకోవాలని యేసు అనుచరులుగా మా ఆశ. కాబట్టి మన తండ్రి సమానులు అనేకులకి ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు రచించిన ఆదికాండం వాల్యూమ్ 1, ఆదికాండం వాల్యూమ్ 2, ఈ రెండిట్లో ఈ రోజుల్లో లోతు ఎందుకు అలా ఉన్నారు, మీ బుక్ ఈ బూతు బుక్, మీ గ్రంథం ఇలా అని చెప్పేవారికి ఆదికాండ ధ్యానాలలో ఉన్న మర్మాలు జోషన్న గారు రచించిన వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 బుక్లోంచి మీరు చదివి ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించి ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. అదేవిధంగా ప్రకటన గ్రంథ ధ్యానాలు ఎంతో ప్రాముఖ్యమైన, అంత్య దినాలలో ఏ విధంగా దుర్బోధలు ఉండబోతున్నాయి, ఏ విధంగా దుర్బోధలు ఉంటాయి, ఏ విధంగా కార్యాలు జరుగుతాయి అనేవి ప్రకటన గ్రంథంలో అద్భుత రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ గారి ద్వారా రాయించారు. కాబట్టి ఆ గ్రంథాన్ని వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారు బోధించినవి, వారు రాసినవి, స్వహస్తాలతో రాసినవి ఒక పుస్తకం రూపంలో తీయబడతాయి. దాని కొరకు కూడా మీరు ప్రార్థించండి. మరొక్కసారి చేతులు జోడించి మీ కుమారుడిని, మీ తోబుట్టుని, మీ స్నేహితుడిని, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భక్త సింగ్ అనే నా విజ్ఞాపన, మా అన్నయ్య గారు జాన్ స్పర్జన్ గారి విజ్ఞాపన, ఏది పడితే విన్నదంతా నమ్మకండి, అది వాక్యపు వెలుగులో పరీక్షించుకోండి. చూసిందంతా నమ్మకండి, మీరు వాక్యపు వెలుగు పరీక్షించుకోండి, మీరు అప్పుడు వాటిని నమ్మండి. కాబట్టి జోషన్న గారు రచించిన వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 సిద్ధంగా ఉన్నాయి. ప్రకటన గ్రంథం సిద్ధపడుతున్నాయి. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.